ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయేది హయ్యర్ గ్రావిటీ ఏఐ సిరీస్ 1.5 టన్ 5 స్టార్ 2026 న్యూ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్స్ వైఫై ఎనబుల్డ్ ఏఐ కూలింగ్. ఈ హయ్యర్ గ్రావిటీ ఏఐ ఏసీ ప్రస్తుతం మార్కెట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ స్మార్ట్ ఏసీల్లో ఒకటి. మీరు ఈ సమ్మర్ కోసం హయ్యర్ బ్రాండ్లో ఒక అడ్వాన్స్డ్ మోడల్ని తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ రివ్యూ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చెప్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ వస్తుంది. తప్పకుండా వీడియోని హైప్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏసీ బ్రాండ్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్ మనం బ్రాండ్ గురించి మాట్లాడితే హయ్యర్ అనేది ఇండియాలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏసీ బ్రాండ్. ఎస్పెషల్లీ కూలింగ్ పర్ఫార్మెన్స్ విషయంలో హయ్యర్ ఏసీలు చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి. స్ట్రాంగ్ కూలింగ్, గుడ్ కాపర్ క్వాలిటీ, ప్రీమియం డిజైన్, హెవీ డ్యూటీ అవుట్డోర్ యూనిట్. కెపాసిటీ 1.5 టన్. ఈ ఏసీ యొక్క కెపాసిటీ 1.5 టన్తో వస్తుంది. ఈ ఏసీని మనం అప్రాక్సిమేట్లీ 120 స్క్వేర్ ఫీట్స్ టు 190 స్క్వేర్ ఫీట్స్ రూముల్లో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ సైజు రూమ్కి పర్ఫెక్ట్ కూలింగ్ ఇస్తుంది. ఈ ఏసీ న్యూ 5 స్టార్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్తో వస్తుంది. 2026 టు 2027 వరకు కూడా 5 స్టార్గానే పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ 5 స్టార్ ఏసీ కాదు, న్యూ ఎనర్జీ ఎఫిషియన్స్ 5 స్టార్ ఏసీ. న్యూ బి 2026 టు 2027 5 స్టార్ రేటింగ్. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. ఈ ఏసీ పవర్ సేవింగ్ విషయంలో స్ట్రాంగ్ ఎఫిషియన్సీ చూపించాలి, అప్పుడే 5 స్టార్ వస్తుంది. కాబట్టి రోజుకి 8 నుంచి 15 గంటలు ఏసీని వాడే వాళ్ళకి ఈ 5 స్టార్ ఏసీ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఐజీర్ వాల్యూ 5.65. ఏసీ ఐజీర్ వాల్యూ 5.65ని కలిగి ఉన్నది. ఐజీర్ అంటే ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో. హయ్యర్ ఐజీర్ అంటే బెటర్ పవర్ సేవింగ్. ఈ ఏసీ చాలా స్మార్ట్గా కంప్రెసర్ స్పీడ్ కంట్రోల్ చేసి అన్నెసెసరీ కరెంట్ వేస్ట్ కాకుండా చూస్తుంది. 5.65 అనేది యాక్చువల్లీ వెరీ గుడ్ ఎఫిషియన్సీ స్కోర్. మీ ఏసీ రోజుకి 8 నుంచి 15 గంటలు వాడినా అతి తక్కువ పవర్ బిల్ రావాలని అనుకుంటున్నారా? అయితే 5 స్టార్ మరియు ఐజీర్ వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంటేనే అప్పుడు పవర్ కన్జంప్షన్ అతి తక్కువగా చేస్తుంది, బెస్ట్ కూలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కూలింగ్ కెపాసిటీ. ఈ ఏసీలో మనం ఇప్పుడు కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడితే 100% కూలింగ్ మోడ్ని మీరు పెట్టినట్లయితే 5125 వాట్స్ కూలింగ్ ఇస్తుంది. 50% కూలింగ్ మోడ్ని మీరు పెడితే 2563 వాట్స్ కూలింగ్ ఇస్తుంది. అంటే రూమ్ రిక్వైర్మెంట్ బట్టి ఏసీ ఆటోమేటికల్లీ పవర్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది. దీంతో బెటర్ కంఫర్ట్, లెస్ పవర్ యూసేజ్, స్టేబుల్ కూలింగ్. మ్యాక్సిమం కూలింగ్ 5800 వాట్స్. ఈ ఏసీలో టర్బో మోడ్ లేదా మ్యాక్స్ కూల్ మోడ్ని మనం ఆన్ చేసినట్లయితే 5800 కూలింగ్ ఇది ఇస్తుంది. అంటే పీక్ సమ్మర్లో టెర్రస్ రూమ్స్కి, ఆఫ్టర్నూన్ హీట్కి ఏసీ అగ్రెసివ్ కూలింగ్ ఇస్తుంది. 10 సెకండ్స్ సూపర్ సోనిక్ కూలింగ్. ఏసీ ఆన్ చేసిన వెంటనే కంప్రెసర్ హై బూస్ట్ స్పీడ్లో రన్ అవుతుంది. ఫ్యాన్ స్పీడ్ మ్యాక్సిమంకి వెళ్తుంది. దీంతో వెరీ ఫాస్ట్ కూలింగ్ ఫీల్ వస్తుంది. ఎస్పెషల్లీ బయట నుంచి హీట్లో ఇంటికి వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది. పవర్ కన్జంప్షన్. ఇప్పుడు ఏసీలో ఉన్న పవర్ కన్జంప్షన్ గురించి మనం మాట్లాడినట్లయితే 1 సంవత్సరానికి 701 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ చేస్తుంది. అంటే మీరు ఒక్క రోజుకి సుమారుగా 8 నుంచి 10 గంటలు మీరు ఏసీని వాడితే 1 సంవత్సరానికి 701 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది. అంటే నెలకి సుమారు 50 నుంచి 60 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది. డైలీ హెవీ యూసేజ్ ఉన్న బిల్ కంట్రోల్గా మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. వైఫై అండ్ ఏఐ ఫీచర్స్. ఈ ఏసీలో వైఫై సపోర్ట్ ఉంటుంది. ఫోన్ నుంచే ఆన్ ఆఫ్ చేయవచ్చు, టెంపరేచర్ కంట్రోల్ చేయవచ్చు, మోడ్స్ని చేంజ్ చేయవచ్చు, టైమర్ సెట్ చేయవచ్చు, అన్నీ కంట్రోల్ చేయవచ్చు. ఏఐ కూలింగ్. రూమ్ కండిషన్స్ బట్టి, టెంపరేచర్ని బట్టి కూలింగ్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది. 7-in-1 కన్వర్టబుల్. ఇది చాలా మంచి ప్రాక్టికల్ ఫీచర్. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏసీ కూలింగ్ని కంట్రోల్ చేయవచ్చు. సింగిల్ పర్సన్ ఉంటే లో మోడ్, ఫ్యామిలీ ఉంటే హై మోడ్. అంటే అన్నెసెసరీ కరెంట్ వేస్ట్ కాదు. 30% టు 110% వరకు మీరు కూలింగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. గ్రావిటీ ఏఐ సిరీస్ ఏసీ. ముఖ్యంగా మనం ఈ ఏసీలో దీని గురించి మాట్లాడుకోవాలి. ఇది హయ్యర్ ప్రీమియం ఏఐ సిరీస్ ఏసీ. నార్మల్ ఇన్వర్టర్ ఏసీ కంటే స్మార్ట్ సెన్సార్స్ అండ్ ఏఐ ఆల్గారిథం ఎక్కువగా యూజ్ చేస్తుంది. రూమ్ టెంపరేచర్
అవుట్ సైడ్ హీట్, హ్యూమిడిటీ, యూసేజ్ ప్యాటర్న్స్ ఇవి ఎనలైజ్ చేసి కూలింగ్ ఆటోమేటికల్లీ అడ్జస్ట్ చేస్తుంది. అంటే మీరు మాన్యువల్గా కూలింగ్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏఏ దానంతట అదే కూలింగ్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఏఐ కూలింగ్ ఈ ఏసీ మీ యూసేజ్ని నేర్చుకుంటుంది. నైట్ టైంలో మీరు 24 డిగ్రీ సెల్సియస్ యూజ్ చేస్తే, ఆఫ్టర్నూన్ 20 డిగ్రీ సెల్సియస్ యూజ్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏసీలో ఉన్న ఏఐ ఆటోమేటికల్లీ ఆ టైంకి ఆ టెంపరేచర్నే సెట్ చేస్తుంది. దీనివల్ల బెటర్ కంఫర్ట్ లభిస్తుంది. లెస్ పవర్ కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది. మీరు మాన్యువల్గా సెట్టింగ్స్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏఐ ఎనర్జీ సేవింగ్ ఈ ఫీచర్ ఈ ఏసీలో పవర్ కన్జంప్షన్ని తగ్గించడానికి డిజైన్ చేశారు. ఈ ఏసీలో కంటిన్యూస్లీ పవర్ కన్జంప్షన్ మానిటర్ చేస్తుంది. ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతున్నట్లయితే ఆటోమేటికల్లీ ఎకో మోడ్కి షిఫ్ట్ చేస్తుంది. దీనివల్ల మీ పవర్ బిల్ రోజు రోజుకి నెలకి తగ్గుతుంది. హయ్యర్ క్లైమ్ ప్రకారం అప్ టు 56% ఎనర్జీ సేవింగ్ పాసిబుల్ అంటుంది. కానీ రియల్ యూసేజ్లో రూమ్ సైజ్ అండ్ యూసేజ్ మీద డిపెండ్ అవుతుంది. హెక్సా ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలో హెక్సా ఇన్వర్టర్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఇది నార్మల్ ఇన్వర్టర్ కంప్రెసర్ కాదు. అడ్వాన్స్డ్ కంట్రోల్ సిస్టమ్ కంప్రెసర్ స్పీడ్ని వెరీ స్మూత్లీ కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఫాస్ట్ కూలింగ్, స్టేబుల్ టెంపరేచర్, లో పవర్ కన్జంప్షన్, కంప్రెసర్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, లెస్ నాయిస్ చేస్తుంది. హయ్యర్ క్లైమ్ ప్రకారం అప్ టు 65% ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అవుతుందని చెప్తుంది. కూల్స్ ఎట్ 60 డిగ్రీ సెల్సియస్ ఇది హెవీ డ్యూటీ ఫీచర్. ఇప్పటి వరకు నేను మార్కెట్లో ఉన్న ఏసీలు చాలా చూశాను. అప్ టు 60 డిగ్రీ సెల్సియస్ ఫీచర్ ఇప్పటి వరకు ఏ ఏసీలో లేదు. బయట టెంపరేచర్ 45 డిగ్రీ సెల్సియస్ టు 50 డిగ్రీ సెల్సియస్ ఉన్న కూలింగ్ మెయింటైన్ చేయడానికి డిజైన్ చేశారు. స్పెషల్గా పీసీబీ ప్రొడక్షన్ మరియు కన్ఫార్మల్ కోటింగ్ యూజ్ చేస్తారు. ముఖ్యంగా విలేజ్ ఏరియాస్, హాట్ టెర్రస్ హౌసెస్, పీక్ సమ్మర్లో కూడా ఈ ఏసీ స్టేబుల్ కూలింగ్ ఇస్తుంది. కూలింగ్ డ్రాప్ అవ్వదు. సెల్ఫ్ క్లీన్ ఏఐ సర్వీస్ ఈ ఏసీ ఇండోర్ యూనిట్లో మరియు అవుట్డోర్ యూనిట్లో సెల్ఫ్గా క్లీన్ చేసుకునే ఫీచర్ ఇది. డస్ట్ రెడ్యూస్ చేస్తుంది, బ్యాడ్ స్మెల్ తగ్గిస్తుంది, కూలింగ్ ఎఫిషియన్సీ మెయింటైన్ అవుతుంది, సర్వీస్ ఇంటర్వెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇండోర్ యూనిట్లో ఫ్రాస్టింగ్ టెక్నాలజీతో ఎవాపరేటర్ కాయిల్ మీద ఉన్న డస్ట్ని రిమూవ్ చేస్తుంది. అవుట్డోర్ యూనిట్లో ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ రివర్స్ మోడ్లో తిరిగి డస్ట్ని బయటికి పంపించేస్తుంది. అవుట్డోర్ యూనిట్ని, ఇండోర్ యూనిట్ని ఎల్లప్పుడూ నీట్గా ఉంచుతుంది. ఈ ఏసీలో ఇదే అవుట్డోర్ యూనిట్ సైక్లాన్ క్లీన్ ఫీచర్. 4-వే స్వింగ్ లాంగ్ ఎయిర్ త్రో ఏసీలో 4-వే స్వింగ్ ఉంటుంది. అప్, డౌన్, లెఫ్ట్, రైట్ స్వింగ్ చేస్తూ రూమ్లో కూలింగ్ ఎయిర్ని సమానంగా స్ప్రెడ్ చేస్తుంది. రూమ్లో ప్రతి కార్నర్ కూడా కూలింగ్ చేరుతుంది. లాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది. 20 మీటర్స్ లార్జ్ హాల్ లేదా లాంగ్ రూమ్లో కూడా ఎయిర్ ఫార్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది. దీనివల్ల బెటర్ ఎయిర్ ఫ్లో లభిస్తుంది. ఫాస్టర్ రూమ్ కూలింగ్ అవుతుంది. ప్రస్తుతం ఏసీ డిఫరెంట్ టన్నేజ్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. మీకు నచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి మీకు నచ్చిన కలర్ని, టన్నేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని యొక్క ప్రైస్ని మనం చూసినట్లయితే 44% డిస్కౌంట్లో 49,990 రూపాయలకు మాత్రమే వస్తుంది. ఈ ఏసీ వారంటీ డీటెయిల్స్ని మనం చూసినట్లయితే టోటల్ ప్రోడక్ట్ పైన కాంప్రహెన్సివ్ బ్రాండ్ వారంటీ 5 సంవత్సరాలు వర్తిస్తుంది. ఈ ఏసీలో ఉన్న కంప్రెసర్ పైన 12 సంవత్సరాల వారంటీ వర్తిస్తుంది. ఈ హయ్యర్ కంప్రెసర్ని మీరు పీస్ ఆఫ్ మైండ్తో 12 సంవత్సరాల పాటు నిశ్చింతగా యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏసీలతో చూసుకుంటే ఈ హయ్యర్ గ్రావిటీ ఏఏ సిరీస్ ఏసీ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మరియు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్తో వస్తుంది. మీరు 1.5 టన్ ఏసీలో ఒక అడ్వాన్స్డ్ ఏసీ తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ ఏసీ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఈ ఏసీ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను.